శ్రీసాకేతముజేరి బ్రహ్మమునులాశీర్వాదములు సల్ప సీతాసీమంతిని గూడి గుప్రజ కృతార్థత్వంబునందన్ మహర్వీ సామ్రాజ్యమునంది రామవిభుడ వేళన్ కృపాపూర్ణుడయ్యా సామీరిక సంగినట్టి శుభమేనర్తిన శ్రాంతము అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యంక విచేష్ట యవ్వళితంగ బళింపబోయ్యా వంక చెంబుగాన కహివల్ల బుహారముగాంచి వే మృణాలంకుర శంకనంటెడు గజాస్యని గొల్తున బిష్ట సిద్ధికై శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ పణీశ కుంద మందార సుధాపయోధి సితదామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్నెప్పుడు కనగ భాగ్యము కలుగు భారతీ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వందనములు నీదు వరదివ్యమూర్తికి వందనములు నీదు వాలమునకు వందనములు భక్తవరద నీ శక్తికి మందమతులమైన మమ్ముగావు. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్. మనం శ్రీ రామాయణ అంతర్గతమైన సుందరకాండం ప్రధానాంశంగా గల హనుమత్ సందేశము అనే ప్రబంధము శ్రీ కామరాజు సీతారామచంద్ర కవి విరచితమైన ఈ కావ్యం నుంచి మనం ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్నాము. ఆంజనేయ స్వామి లంకకు బయలుదేరడము, అక్కడ సీతమ్మ వారిని చూడడము, అమ్మవారితో మాట్లాడడము, అమ్మవారి దగ్గర అమ్మవారికి రామముద్రికను అందజేసి అమ్మవారి దగ్గర చూడమని తీసుకుని తిరిగి బయలుదేరడానికి ముందు రావణాసురుని బలం ఎంత, ఆయన శక్తి సామర్థ్యాలు ఎట్లా ఉన్నాయి, ఆ లంకలో రహస్యాలు ఇంకా ఏమేమి ఉన్నాయి అన్నీ ఒకసారి తెలుసుకొని పోతే మంచిది కదా అనే ఉద్దేశంతో ఆ వనాన్ని పాడు చేస్తాడు. ఆ వనాన్ని చెట్లన్నింటినీ పెకిలించడం అవన్నీ చేస్తే వనపాలకులు రావడము, వాళ్ళతో యుద్ధం చేయడము, ఆ తర్వాత పంచసేన నాయకులు రావడము, వాళ్ళందరినీ సంహరించడము, మంత్రిపుత్రులు రావడము, వాళ్ళని సంహరించడము, ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత కథ ఏం జరిగింది అనేది ఈరోజు నుంచి మనం చెప్పుకుందాం. వారి రాసి ఎందువడి మందరము సురాసురులు తరువ తిరుగు తరణితోప అరులసే నలందు తిరుగులాడుచు మరుద్వరసతుండు తనదు వాలమునను రథముల త్రుంచి సారథుల కీటడగించి పృథుశక్తి రధికుల పేరడంచి పొలుచునాయుధముల పొడిపొడిగా వెంచి వారణంబుల తలల్ రక్కలించి పరగరాహత్తుల ప్రాణముల్ హరించి కాల్బలంబుల జముకడకు పంచి ఏ దశకనిన నెత్తుటేరుల పారించి తలపురెలను రణస్థలిని నుంచి కొట్టి అడవిని దహించు నట్టి వీతి హోతృక్రియ ఉన్నయా మరుత్పుత్రుపై నిక్షాత్రమున దైత్యరాణ్మంత్రి పుత్రులప్పుడు బాణవర్షంబులను పైబరుపనతడు. ఇంకా మంత్రిపుత్రులు వచ్చినారు, వాళ్ళతో యుద్ధం చేసినాడు. ఆ విధంగా ఆ యుద్ధం చేస్తూ వాళ్ళని నిన్న మనం చెప్పుకున్నాం, మీరందరూ కాదు, మీ రావణాసురుడు మీరు అందరూ కలిసి నా ఎడమ చేతి చిటికెన వేలును వంచితే ఆ తర్వాత చూద్దాం మీరందరూ వీరులు అనుకొని అని చెప్పి వాళ్ళతో చెప్తాడు. అప్పుడు వీళ్ళంతా చెలరేగిపోయి యుద్ధానికి మీదికి వస్తే ఆ రథాలన్నింటినీ ఒక్కొక్క దాన్ని తీసి నేలకేసి కొట్టి పొడి చేసేసి ఆ రథికులను, రథాన్ని, అశ్వాలను అన్నింటినీ కూడా నేలకేసి కొట్టి తలపుర్రెలతో రణస్థలి అంతా నిండిపోయేటట్టుగా చేసి ఎండిపోయిన అడవిని అగ్నిహోత్రుడు ఏ విధంగా దహనం చేస్తాడో ఆ విధంగా ఆ వనాన్ని అంతా పాడు చేసి వాళ్ళందరినీ ఇది చేసేసినాడు. అప్పుడు వాళ్ళందరూ మంత్రిపుత్రులు ఆంజనేయ స్వామి మీద బాణవర్షం కురిపించినారు. బాణవర్షం కురిపిస్తే దాట్లు కొట్టుతు తని వారి తగిలి చూడుడి ఇంక నా దెబ్బనిటునటు లేడు తరములందు గల మీ కులంబు వారందరకును కలవరము కలగజేసెద కాంతుడనుతూ. ఇంకా అక్కడి నుంచి ఆయన అట్లా తూకుతూ ఆ బాణాల నుంచి తప్పించుకుంటూ
నా దెబ్బ చూపిస్తూ ఉండండి, మీకు 7 తరాల వరకు, ఆ పక్క 7 తరాలు ఈ పక్క 7 తరాల వరకు గుర్తుండాలా నా దెబ్బ అని చెప్తూ రుధిరలోచను ఆ రక్తసోము శిరములు ఇరుకరంబుల చేపట్టి ఈడ్చి ఒకట ఢీకొలప 2 తలలు పటిల్లు మనడి ధ్వని నెగయ చంపెవారినిద్దరనొకటన్ స్తనిత హస్తు శూలదంశు దుర్ముకు వ్యాఘ్రు కబళు చూచి వారి కంఠములను నట్టె తోక జుట్టి అవనిపై పడమోది విసరి లంకలో నవేసి ఆర్చి పద్దులు పలికి తిరందరు నుద్దులు మూడరిగే వారి యొద్దకి తనుడి వద్దిచటయని యొక్క పిడిగుద్దున దుర్ముఖుని కూల్చిపోయెను చువడిన్. ఈ విధంగా స్థలితహస్తుడు రుధిరలోచనుని రక్తరోముణ్ణి ఇద్దరిని చెరొక చేత్తో పట్టుకొని వాళ్ళిద్దరిని తలలను ఇట్లా ఢీ కొడితే 2 తలలు పగిలి చనిపోయినారు. ఆ విధంగా ఇద్దరిని చంపినాడు. ఆ తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. స్థలితహస్తుడు, శూలదంశుడు, దుర్ముఖుడు, వ్యాఘ్రుడు, కబలుడు, వాళ్ళందరినీ 5 మందిని తోకతో చుట్టి వాళ్ళ మెడలకు తోకతో చుట్టి ఈడ్చి నేలకేసి కొట్టి ఇసిరి దూరంగా పడేటట్టు విసిరేసినాడు వాళ్ళను. వాళ్ళు చనిపోయినారు. పద్దులు పలికితనందరూ నుద్దులు మూడరిగే వారి యొద్దకి తనుడి వద్దిచటయని యొక్క పిడిగుద్దును దుర్ముఖుని కూల్చి కోయను వాడిని ఒక గుద్ది దుర్ముఖుని చంపేసినాడు. ఈ విధంగా రుధిరలోచనుడు, రక్తరోముడు, స్థనితహస్తుడు, శూలదంశుడు, దుర్ముఖుడు, వ్యాఘ్రుడు, కబలుడు అందరిని చంపేసినాడు. అందరనీ గతి శమనుని మందిరమున కనిచి యొక్క మారు రణమునన్ ముందు వెనకరయ దూరంబునన్ పరువిడిచు కొందర సురలగుపడన్ అదలించి ఆర్చి మారుతి ఇదే వచ్చితి నిలువుడన్న ఎంతయు వారల్ గదగదలాడ్చుచు మూత్రము పత్రం పదములపై పొట్లు పడుతుండంగన్. ఇంకా వాళ్ళందరినీ చంపినాడు. ఇంకా అట్లా చూస్తే ఇంకా మిగిలిన వాళ్ళు పారిపోతూ ఉంటే వాళ్ళని చూసి ఉండండి, ఎక్కడికి పోతున్నారు, వస్తూనే ఉండండి అని అంటూ ఉంటే వాళ్ళు మూత్రం గార్చుకుంటూ బొట్లుగా మూత్రం పాదాల మీద పడుతూ ఉంటే పరిగెడుతూ ఉన్నారనమాట. పరిగెత్తు చేతులు మోర్చి మొక్కుతూ చేమోడ్పుల చేయబడకుదునా మారుతుపుత్రు కడకు నరదించి కుయ్యో మహితాత్మ శరణని భూమిని సాగిపడి లేచి మ్రొక్కి నిలుతుతున్. అయ్యో మహాత్మా, పొరపాటు అయిపోయింది, మేము పొరపాటుగా వచ్చినాము, క్షమించి మమ్మల్ని వదిలిపెట్టు అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేస్తూ దొల్లుకుంటూ పోతూ ఉన్నారనమాట. రణము జరగు చూచి రమ్మని రావనుండనుపవచ్చిన రమయ్య మిమ్ము తేరి చూడ మాకు దిగులున ప్రాణములు పొందులూడ సిద్ధములుగనయ్యే. వందనములు నీదు వరదివ్యమూర్తికి వందనములు నీదు వాలమునకు వందనములు భక్తవరదని శక్తికి మందమతులమైన మమ్ముగావు. శరణు దైత్య సముదాయ సమవర్తి శరణు కీస చక్రవర్తి శరణు మమ్ము బ్రోవు జగదేకనుత కీర్తి అనుచువారు పొగడన అభయమసగి. యుద్ధం ఎట్లా జరుగుతుందో, యుద్ధం ఏ విధంగా జరుగుతుందో చూసి రమ్మని చెప్పి రావణాసురుడు పంపిస్తే మాకు పొరపాటు అయిపోయి వచ్చినాము, ఇంత మిమ్మల్ని చూస్తేనే మా కళ్ళు మిరుమిట్లు కొలుపుతూ ఉన్నాయి, మాకు అసలు చూపు కూడా ఇది కావడం లేదు, క్షమించి మమ్మల్ని వదిలిపెట్టాయా అని చెప్పి మందమతులం మమ్మల్ని వదిలిపెట్టండి. వందనములు నీదు వరదివ్యమూర్తికి వందనములు నీదు వాలమునకు వందనములు భక్తవరద నీ శక్తికి మందమతులమైన మమ్ముగావు. శరణు దైత్య సముదాయ సమవర్తి శరణు కీస చక్రవర్తి శరణు మమ్ము ప్రోవు జగదేకనుత కీర్తి అని ఆ స్వామిని వేడుకుంటూ వాళ్ళు అక్కడి నుంచి పారిపోతూ ఉన్నారనమాట. విడిచితిని ఇంక మీరు వేగ రావణునితో నిపుడునే జల్పెడి వెళ్ళననుడు అనికి పంపెడు వారి ఆండ్రు బిడ్డలకు నవ్వు బ్రతుకు జీవనమిచ్చి పంపుమనుడు ఎవ్వరెవ్వరి పంపనిచ్చగించిత వారిని అందరను ఒకసారి అనుపుమనుడు పోరికి తను జంచు వారు దారలతోడ కడతూపులను చెప్పి కదలుడనుడు వీర హనుమంతుడనేడి వీతిహోత్రుడిందు సన్యాహుతుల తుట్టినొందకున్న అందులకు చేరి ఇప్పుడే నిన్ను అలమి పట్ట ముందు పూర్ణాహుతిగా నీవే ముగియుదనుడు అని ఆజ్ఞన సగవారలు కని రావణుగని మొక్కుచు సకలము తెల్పన్ విని దైత్యేశ్వరుడు ఏమీ అని ఔడులు గడచి రౌద్రమాకారముగన్. ఆ విధంగా సరే వాళ్ళకి అభయం ఇచ్చినాడు, విడిచిపెట్టినాను పోండి, మీరు పోయి రావణాసురునితో ఏమని చెప్తారు, నేను చెప్పిన మాటలన్నీ రావణాసురునికి తెలియజేయండి, ఎవరో నేను పంపాలనుకుంటున్నావో వాళ్ళందరినీ ఒకసారే పంపించు, విడతలుగా ఎందుకు పంపుతావు, ఒకసారే పంపించు అని చెప్పండి. ఇంకా ఇక్కడికి వచ్చే వాళ్లకు వాళ్ళ భార్య బిడ్డలు బతకడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి పంపిమని చెప్పండి. మళ్ళీ వీళ్ళు ఉండరు వాళ్ళని సాకడానికి, కాబట్టి ముందే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి మళ్ళీ పంపిమని చెప్పండి. ఆ తర్వాత వాళ్ళు వచ్చేవాళ్ళు దారాలతో అంటే వాళ్ళ భార్యలతో ఇదే కడసారి చూపులు అని చెప్పి రమ్మని చెప్పండి నా దగ్గరికి అని చెప్పి పంపిస్తూ ఉన్నాడు అనమాట. ఈ విధంగా చెప్తూ ఉంటే వీళ్ళు పోయి రావణాసురుని జరిపాయి ఆయన చెప్పినట్లుగా ఆయన ఏ మాట చెప్పినాడో అదే మాటలు అక్కడ పోయి
చెప్పినారు. ఆ మాటలు చెప్తే అప్పుడు ఆయన రౌద్రంగా కడదటముల్ చలింపగను కన్నుల నిప్పులు రాల భ్రూకుటుల్ నిటలతలంబునందు కడు నిష్ఠురతన్ కనుపట్ట ఓరి మర్కట ఇట నీవు చచ్చుటనుగా అనక ఏమని కూసితౌరని మిటమిటలెల్ల చల్లవని మీసములను పురిపెట్టి త్రిప్పుతున్. అవును, విపరీతమైన కోపం వచ్చింది ఆయనకు. రావణాసుని కోపం వచ్చి కళ్ళల్లో నిప్పులు కారుతూ ఉంటే, నిప్పులు రాలుతూ ఉంటే ఆ ఇదితో, ఆ కోపంతో మీసాలు దూకుంటూ నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు సచ్చేది కాక మళ్ళీ ఇన్ని మాటలు మాట్లాడుతున్నావురా నువ్వు అని, ఇంకా చూస్తాను నీ కథ ఏమో అని చెప్పేసి ఆ సభలో ఉండే తన మంత్రులతో వాళ్ళతో చెప్తా ఉన్నాడు. తన ప్రధానమంత్రి తనయుండు దుర్బలశాలి అయిన జంబుమాలి నటకు పిలువమనిచి లోని ప్రియము గౌరవమును వెలయ బలికే తనుజకుల విభుండు. మీ తండ్రి కన్నను మిగుల రణంబుల ఘన విక్రమోన్నతిగాంచినావు చండ గదాయుద్ధ పాండిత్య ధనులచే నకిల బహుకృతులందినావు కరసరలాగవ ఖనివని మా చేత బంగారు పతకముల్ పడసినావు గజ హయారోహణ క్రమ విచక్షణ తల తోడాలు డాకాల తొడిగినావు కంటివే సూరమున్నిటువంటి ప్లవగుడున్నవాడను మాట నీవెన్నడేని వాడే స్మతారామము బీడు చేసి దైత్య సంతతులను నేడు తరిమి చంపే. జంబుమాలి తన మంత్రి కొడుకు, ప్రహస్తుని కొడుకు జంబుమాలి. ప్రహస్తుడు అనే ఆయన రావణాసురుని దగ్గర ప్రధానమైన మంత్రి అన్నమాట. ఆయన కొడుకైన జంబుమాలి మహాబలశాలి అని వానికి పేరు బాగా. ఈ లంకలో ఉండే వాళ్ళందరిలోకి గొప్ప బలశాలి అని ఆయనకు ఆ జంబుమాలికి పేరు. ఆ జంబుమాలిని పిలిచి ఆయనతో వాడిని పొగుడుతూ ఉన్నాడు. ఇంక చెప్తా ఉన్నాడు, నువ్వు మీ తండ్రి కన్నా యుద్ధాలలో గొప్పవాడివని పేరు తెచ్చుకున్నవాడివి, ఈ గదా యుద్ధము ఇట్లాంటివన్నీ చేయడంలో మహాపండితునివని గొప్ప గొప్ప వాళ్ళతో నువ్వు బిరుదులు పొందినావు. మా చేత ఎన్నో బంగారు పథకాలు తీసుకున్నావు. నీ లాఘవము, నీ ఇవన్నీ చూపించే శక్తి, నీ యుద్ధ రీతులన్నీ చూపించి మేము బంగారు పథకాలు ఎన్నో ఇచ్చినాం నీకు. అటువంటి గొప్పవాడివి. ఎప్పుడన్నా విన్నావా ఒక కోతికి ఇంత బలం ఉంటుందనే మాట ఎక్కడన్నా విన్నావా? నువ్వు ఇట్లాంటి కోతిని ఎప్పుడన్నా చూసినావా, విన్నావా ఎక్కడన్నా? అట్లాంటిది మనకి ఈరోజు ఈ లంకలో ఇటువంటిది వచ్చింది మన దగ్గరికి. కాబట్టి నువ్వు వెంటనే రమ్ము వాని చంపిత్యమ్ము వైళమత చవమ్ము కనుల చూడ నిమ్ము లెమ్ము సైన్యములను గొమ్ము హుటాహుటిన పొమ్ము బల్ హుషారు సొమ్ము రణమ్ము. నువ్వు పోయి నీకు కావాల్సిన సైన్యాలందరూ తీసుకొని పోయి ఆ కోతిని పట్టుకొని రా, వీలైతే పట్టుకోరా లేకపోతే చంపిరా అని చెప్తాడు. ప్రతి ఒక్కరికి ఆ మాట చెప్తాడు. అన్నతడు లేచి తన మీసమును త్రిప్పి కనుల ఎర్రసెలలు గదరం నొక్కి పుత్రసమునిగాగ పోషించు దేవర యుప్పు దీర్ప తరుణమభ్య నాకు అమ్మర్కటాదమున్ తూర్ణమ్ముగా పరిమార్పకున్న నా ఈ కుడిమీసమ్ము గొరిగించుకుని ఎదనిమ్మని ప్రభునాజ్ఞ కొనుచునంతేని వడిన్. ఇంకా నేను ఇన్ని రోజుల నుంచి మీ రుణం ఎట్లా తీర్చుకోవాలా అని ఎదురు చూస్తా ఉన్నా, నాకు అవకాశం రాలేదు. మా నాన్న మీ దగ్గర పనిచేసినాడు, మా అందరికీ మీరు ప్రభువు మీ రుణం ఎట్లా తీర్చుకోవాలా అని ఎదురు చూస్తూ ఉన్నాను. అట్లాంటి గొప్ప అవకాశం, మహదవకాశం ఈరోజు నాకు దొరికింది. కాబట్టి నాకు ఇవ్వండి, నాకు అనుజ్ఞ ఇవ్వండి. నేను వాడిని పోయి గెలుచుకొని రాలేకపోతే, వాడిని తీసుకొని రాలేకపోతే ఈ కుడి మీసాన్ని తీసేసుకుంటాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసినాడు అనమాట. ప్రతిజ్ఞ చేసి బయలుదేరుతూ ఉన్నాడు. రక్తవస్త్రంబులు రక్తగంధంబులు రక్తాక్షతములను రక్తి దాల్చి ఎర్ర జెండాల చేనేపారు రథమున చరమాద్రిపై భానుసరణి నెక్కి పొలుపొందు నవరత్నభూషణద్యుతులచే మండుచుండెడి కొండమాట్కి దనరి భూరిగార్ధబములు పూర్చిన తన తేరు సారథి తరుమంగ జంబుమాలి వేగ తనుజంచి అంబరవీధి అధ్రువ విలుగుణధ్వని చలగించి విపుల రౌద్రమతి శైల్లగా హనుమంతునపుడుగాంచి పలిక వ్యసనార్చి గణగణార్భటుల నిటులా. ఎట్లా బయలుదేరినాడు యుద్ధానికంటే ఆయన రక్తవస్త్రములు, ఎర్రని వస్త్రాలు ధరించినాడు, ఎర్రని గంధాలు ఇవన్నీ పూసుకున్నాడు. అవన్నీ పూసుకొని రక్తాక్షతములు, అక్షతలు కూడా ఎర్రని అక్షతలను నెత్తి మీద, తల మీద రక్తాక్షతలను వేసుకొని ఎర్ర జెండాలు కూర్చున్న రథం మీద చరమాద్రిపై భానుసరణి నెక్కి. చరమాద్రి అంటే పడమటి కొండ, సూర్యుడు అస్తమించే పోలిక అట్లా ఉంటుంది అనమాట. అంటే వీడు అస్తమించబోతున్నాడని చెప్పడానికి చరమాద్రిపై భానుసరణి నెక్కి ఆ పడమటి కొండ మీద సూర్యుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఎర్రగా వీడు కూడా అన్ని ఎరుపుతో కలిసి వీడు ఆ విధంగా వెలిగిపోతూ ఉన్నాడు, ఇదైతే ఉన్నాడు అనమాట. అట్లా బయలుదేరి ఇక్కడికి వచ్చినాడు. ఆంజనేయ స్వామి ఉండే దగ్గరికి వచ్చినాడు. వచ్చి ఆయన చూసి ఈ విధంగా అంటున్నాడు, ఓరి వానరని విట చేరుటరయ దారి బెడబడి వంట ఇల్దూరు శశము తీరగునుగాదె వినుము నా పేరు జంబుమాలిరా చూడు మింక పరిమర్తు నిన్ను.
ఓ కుందేలు దారి తప్పిపోయి పొరపాటుగా వంటింట్లోకి వచ్చిందంట. ఏం చేస్తారు? వంటింట్లోకి వస్తే దాన్ని కూర చేసేసుకుంటారు, అంతే కదా. ఆ విధంగా నువ్వు కూడా పొరపాటుగా లంకలోకి వచ్చినావు, ఇంక నిన్ను ఇక్కడ మేము కూర చేసుకొని తినేస్తాము అని చెప్పి పొరపాటుగా దారి పెడబడి వంటయిలు చేరు శశము లాగా వచ్చినావు నువ్వు ఇక్కడికి. ఇక చూస్తాను నేను ఎవరనుకుంటున్నావురా, నా పేరు జమ్ముమాలి, నిన్ను ఇంకా పరిమాణిస్తాను చూడు అని చెప్తే అప్పుడు స్వామి అనిన విని ఆంజనేయుడు అత్యాగ్రహమున జంబుమాలి వినివై నా జముడ నేను కాలమను రామభద్రుడి ఈకడకు వంప కాలమను రామభద్రుడి ఈకడకు నన్ను ననుపవచ్చితి కులమార్పనిప్పుడు. నువ్వు జంబుమాలి అయితే నేను జముణ్ణి, కాలము అనే రామభద్రుడు నన్ను పంపిస్తే మీ కులాన్ని నాశనం చేయడానికని ఇక్కడికి వచ్చిన నేను అని మారుతత్మజుడు వేతన తనువటులు అబ్రవీతి దాక పెణిచియో ధనుజా కానిరాని పనినేమును చూచి పిదప పరిమార్తునన్ విలయకాలంబుదమందు నుండి వెడలి దుముకు వర్షధారా పరంపర వడుపుదోప జంబుమాలి పావని మీన శస్త్రవృష్టి గురియ అతడు సరకుగా గనుక ఎప్పుడు నీ పని నువ్వేం చేస్తావు ముందు చేయి, అదంతా చూసి ఆ తర్వాత నేను నా యుద్ధం చేస్తానులే అని చెప్పి ఆంజనేయ స్వామి వానికి అవకాశం ఇచ్చినాడు. నువ్వే ముందు ఏం చేస్తావు చేయి అంటే అప్పుడు శర పరంపర కురిపించినాడు. వర్షధార మాదిరి వర్షం ధారగా నిలబడకుండా ఏ విధంగా పడుతుందో ఆ విధంగా బాణాలు వచ్చి పడతానే ఉన్నాయి మీద. వాటినన్నింటినీ నేను అట్లా ఇట్లా ఇదిలి చేసి తోకతో దాడి చేసి అట్లా కొట్టి దూరంగా పంపించేసి దాన్ని లెక్క చేసుకోకుండా ఒక పెనుశిలనొక్కటి బెరికి దైత్యుని వైవ శర దశకంబున జంబుమాలి పొడి చేసి హనుమంతు భుజముల రెంటను వెసగాడన 5 విసికములను నడునెత్తి పగులంగా బెడిదంపు శక్తిని నొసల జరగనొక్క యసమ సునిస్తాద్రచంద్రాస్త్రంబునట్టె ప్రయోగించి ఆర్చిన పావని ఔడుగరచి. ఈయన ఒక పెద్ద శిల తీసుకొని, ఈయన దగ్గర ఏమైనా బాణాలు అవన్నీ లేవు కదా, స్వామి దగ్గర కనీసం గద కూడా లేదు. ఆయన అక్కడ ఏం దొరికితే అవి అదే చెప్పినాడు కదా, నేను గోళ్లతో పెరుకుతాను, పండ్లతో చీలుస్తాను, తోకతో కొట్టి చంపుతాను, రకరకాలుగా మిమ్మల్ని అందరినీ చంపుతానని ముందే చెప్పినాడు ఆయన. ఆ విధంగా ఒక పెద్ద శిలను పెన్నశిలను తీసుకొని వాడిని ఎత్తిన వేస్తే వాడు దాన్ని తప్పించుకొని ఇంకా ఒక 5 బాణాలు ఒక్కొక్కసారిగా తలకు తగిలేటట్టు ఒక 5 బాణాలు, నొసటికి తగిలేటట్టు ఒక 2 బాణాలు ఈ విధంగా వేసినాడు. స్వామి మీదకి వేస్తే అప్పుడు ఈయన సాలమొక్కటి పెకలించి తదుల తిప్పి అసురపై వైవగా వాడు కసిమసంగి 4 అస్త్రములను దాని నడుమద్రుంప నౌరతు చదవికనన్ అని అనిలసుతుడు అబ్రవీధికి బడినేగి అతటి నుండి పెళార్పటతో పడు పిడుగు పగిది ఆర్తుతును వాని రథ మధ్యమందు దుమికి త్రొక్కి రజ్జయుతంబుగతుమురు చేసే. ఆ విధంగా చేస్తూ ఉంటే ఈయన ఒక సాలవృక్షం పెరికి దాంతో తీసి మోదినాడు వాడిని. పెళార్బట్లతో పిడుగు అక్కడి నుంచి మళ్ళీ ఆకాశంలోకి ఎగిరి అక్కడి నుంచి పిడుగు పడినట్టు వాడిని రథం మీద వచ్చి దూకినాడు. ఆ రథం మీద దూకుతానే రథం అంతా పొడి అయిపోయింది. సారథి అయిపోయింది, సారథికత అయిపోయింది. ఆ రథం అంతా పిండి అయిపోయింది. ఆ దుమికేటప్పుడు వీడు తప్పించుకున్నాడు. వీడు యుద్ధ విద్యలో ఆరితేరినాడు కదా, రథం నాశనం అయినప్పుడు అక్కడి నుంచి ఎట్లా తప్పించుకోవాలా అనేది కూడా వీడికి బాగా తెలుసు. ఆ విధంగా తప్పించుకొని అనిలతుడు తేరిపై దూకునంతలోన వాళ్ళు పలుగునుతూ చివాలు మనగ జగతిపై దూకి ఆర్చుతు జంబుమాలి ఒక్క గంతున హనుమంతునొద్ద కురికి వాలున ధనుజుడు పావని పాలం బదరంటనే ఎబడి మూర్ఛిలితా నాలోన తెప్పరిల్లి లయకాలంతకు పగిది రౌద్ర కలిదుండగుచున్. ఆ నొగల మీద నుంచి దూకేసి తప్పించుకొని భుజం తడుతూ వచ్చి ఆంజనేయ స్వామి మీద మళ్ళీ ఒక అర్ధచంద్రాస్త్రాన్ని ప్రయోగించినాడు. అది వచ్చి స్వామికి తగులుతానే ఆయన పడినాడు. స్వామి కింద పడినాడు. కింద పడి వెంటనే లేచినాడు. వెంటనే లేచి మిడిసిపడి ఏదవురా అని వడి నల్లజుడట్ట లేచి వాని ఉరమ్మున్ పిడుగుటకనేగు పిడికిటన్ పొడి జన ఆ జమ్ముమాలి పుడి మినిబడయన్. అవురా నువ్వు ఇంత పని చేస్తావా అని చెప్పి వెంటనే లేచి పిడికిలు పట్టుకొని వాని గుండెకేసి కొడితే వాడు భూమి మీద పడిపోయినాడు. పడిన జంబుమాలి కుడి చేతిలోనున్న బెడిదమైన కత్తి పెరికి దాన మెడను నరుక శిరము మీ వేరువేరుగా పడియ రక్తం ఉబ్బిపారుతుండ. వాడు పడితేనే వాని చేతిలో ఉండే ఖడ్గమే తీసుకొని మెడ నరికేసినట్టు తల ముండెం వేరే అయిపోయి రక్తం అంతా ఉబ్బి పారుతూ ఉంది అక్కడ. ఇటుల జంబుమాలినిల గుల్చి జయమంది ఒడలికైన రక్తం ఒక చేత తుడుచుకొనుచు వేగ తోరణ స్తంభము మీదికెగిరియా సమీరసుతుడు మెయి విదిర్చి అట్టె మీ సంబు పురిపెట్టి లంక దిశను గనుతులాగులిడుచు కోపమతి శైల్ల గూర్ణితారుణ నెత్రుడగుచు ప్రళయకాలుడనగనుండే. ఆ విధంగా ఆ ఒంటిగంటిన రక్తాన్ని ఒక చేతితో తుడుచుకుంటూ అక్కడి నుంచి లేచి మళ్ళా తోరణ స్తంభం మీదకి, మనం చెప్పుకున్నాం కదా ఈ ఆర్చిలాగా ఉంటుంది తోరణ స్తంభం అని చెప్పి, ఆ తోరణ స్తంభం మీదకి ఎక్కి నిలబడి మళ్ళీ లంక వైపు చూసి మళ్ళీ కేకలేస్తూ ఉన్నాడు. రారా ఇంకా పంపిరా, ఎవరిని పంపిస్తావు అని చెప్పి కేకలేస్తూ ఉన్నాడు అనమాట. ఆ ప్రళయకాల రుద్రునిలాగా ఉన్నాడు అక్కడ నిలబడుకొని.
ఆ విధంగా ఉంటే హతశేషులు ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, ఒకరినో ఇద్దరిని వదిలిపెడతాడు కావాలనే వాళ్ళు పోయి చెప్పని రావణుడికి అని చెప్పి. ఈ మిగిలిన వాళ్ళు ఈ హతశేషులటలంక కరిగి రావణు గని మృక్కి ఏడ్చుతూ హస్తములను మొగిచి వీర సాహసమున పిన్నుతూ ఉపక జంబుమాలి పోరుటయును మారుతాత్మజుండు తద్రథమును చూర్ణంబు చేయుటయును ప్రహస్తుని పుత్రుడు ఉగ్ర ఖడ్గాతి చేతన అతని అవనిపై మూర్చిల్లబడనేయుటయును అంత పవనసుతుడు దిగ్గునను లేచి కోపాగ్ని యగ్గలముగనొక్క గృద్దున నా వీరు నుర్విదోచి అతని చేనున్న ఖడ్గమే అందుకొనుతు జంబుమాలిని తలదుంచి తంపుటయును. పోయి ఇంక వీళ్ళంతా యుద్ధం ఎట్లా జరిగిందో మళ్ళీ కళ్ళకు కట్టినట్టుగా మళ్ళీ అక్కడ పోయి చెప్తా ఉన్నారు. ఈ విధంగా జరిగింది, ముందు వాడు బాణాలు వేసినాడు, మళ్ళీ ఈయన శిలతో కొట్టినాడు, ఆ తర్వాత మళ్ళీ అర్ధచంద్రాస్త్రం ప్రయోగిస్తే ఆంజనేయ స్వామి మూర్ఛపడిపోయినట్టు కింద పడి మళ్ళీ క్షణంలోనే లేచి వాడిని పిడికిరితో కొడితే వాడు కింద పడినాడు, పడుతూనే వాడి చేతిలో ఉన్న ఖడ్గమే తీసుకొని వాడి తలను నరికేసినాడు అని చెప్పి మళ్ళీ అంతా వివరించి చెప్పినారు అక్కడ. అని చెప్తే అని నా దశాశ్రుండు విని విస్మయమునుంది తెలియజెప్పి చూడు దేవరాయుటులాయ్ సకల శత్రుతని సంహరించు జంబుమాలి చేతి చెట్టుల ఖడ్గమ్మెనేడు అతని దంప మృత్యువయ్యనకట. వాడు జంబుమాలి అంటే మహావీరుడు, వాడి చేతిలో ఖడ్గం అంటే అది అందరికీ మృత్యు, అది శత్రువులందరికీ మృత్యువు. అట్లాంటి ఖడ్గం ఈరోజు వానికే మృత్యువు అయిపోయింది, వాడి చేతిలో ఖడ్గం వానికే మృత్యువుగా పరిణమించింది ఈరోజు అని చెప్పి రావణాసురుని దగ్గర ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు విని అని నా దశాశ్యుండు విని విస్మయమునుంది బిత్తి ఎందున వ్రాయు చిత్తరువననొక్కింతబడి నుండి ఊర్వి క్రక్కదలంగ దిగ్గును లేచి సందీప్త కోపవహ్ని కీలల హుతవహుని తందంబున మండుచు ఆస్థాన మండపమున కరుదించి రత్నసింహాసనాసీనుడై తలనెత్తుచు కొంత దడవుగాంచి. ఇంకా విపరీతమైన కోపం వచ్చింది. ముందు ఆ జంబుమాలిని చంపినాడు అనే మాట వింటానే ఇంకా ఆశ్చర్యం అయిపోయింది. ఇదేంది కోతి ఏంది, మహావీరుడే ఇంతమందిని చంపినాడంటే అదేదో ఒక లెక్క, వాళ్ళంతా మామూలు సైనికులు ఏమో అనుకోవచ్చు. సరే మంత్రిపుత్రులను కూడా సంహరించినాడంటే ఏమో, జంబుమాలిని ఇంత మహావీరుణ్ణి చంపినాడు అంటే ఈ ఎంత మహావీరుడై ఉండొచ్చు వచ్చిన వానరుడు అని బిత్తి అందున వ్రాయి చిత్తరు అన ఒక గోడ మీద మనము బొమ్మ రాస్తే ఎట్లుంటాడో ఆ విధంగా ఏం కళ లేకుండా అయిపోయి నిలబడిపోయినాడు అనమాట. ఆశ్చర్యపడిపోయి అట్లే చూస్తూ ఉండిపోయినాడు. ఆ విధంగా చూస్తూ ఉండిపోయి కొంతసేపటికి లేచి ఒక పెట్టున లేచి కోపవాహిని కళ్ళల్లో ఇదిగా చూపిస్తూ అక్కడి నుంచి ఆస్థాన మండపానికి వచ్చి సింహాసనం మీద కూర్చొని అందరినీ పిలిపించినాడు. అందరినీ పిలిచి హితుల మంత్రుల భృత్యుల నెలమి సర్వ సైనికాగ్రేసలను ఆస్థానమునకు పిలువనంపించి కొలువిచ్చి కలయవారి కనుగొనుచు పలికే యోజన కడలు కొనగా మొత్తం మంత్రులను సైనికాగ్రేసలను బట్ల అందరినీ మొత్తం ఉండే వాళ్ళందరినీ కొలువుకు పిలిపించి అక్కడ కూర్చొని వాళ్ళతో సమాలోచన మొదలుపెట్టినాడు. ఇంకా ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలా అని చెప్పి ఆలోచన చేస్తూ ఎవడో వానరుండు రాముడిటకు తన్ను పనుపదను చెంచి వనమెల్ల పాడు చేసి తన్ను నెదిరింపబోయిన ధనుజ సమితి మరలి రాని ఇక పరిమార్చమారు లేక ఈ తీరున మన లంకకు కోతి వలన తుదకు చెటుగూడనిన ప్రఖ్యాతులడగువే తని పునీతని పరిమార్చువారలెవ్వరో చెప్పుడా. అడుగుతున్నాడు వాళ్ళని, ఎవరో చెప్పండి పోయి వాడిని పరిమార్చేవాళ్ళు. చివరికి మన లంకకు కోతి వలన చేటు వచ్చింది, ఇంత గొప్ప లంక మనది, దీనికి ఈ విధంగా వచ్చింది, రాముడు పంపిస్తే ఆ వానరుడు ఎవడో ఇక్కడికి వచ్చి ఈ విధంగా చేస్తున్నాడంట అని ఏం చేస్తామో చెప్పండి ఇప్పుడు అని వాళ్ళతో సమాలోచన చేస్తున్నాడు. అప్పుడు ఇంకా ఆయన మంత్రులు ఉన్నారు కదా, ఇంకా మంత్రులే కదా సలహా చెప్పాలా, మొదటగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు సలహా చెప్పాల్సిన వాళ్ళు మంత్రులు. ఆ మంత్రులంతా లేచి అని నా మంత్రులు లేచి హస్తములు జోడించి పలికిరిట్లని దైత్యపతి పరాకు దేవర యుష్మత్ ప్రదీప్త ప్రతాపాగ్ని అఖిల జగంబులనావరించి ఘన శత్రుతతి మహాగహనముల్ పొనుపడ కాల్చి భస్మము చేసి నిల్చగాన ఇక శాత్రవుడు మనకెందైన కల్గడు కలిగబో కడతేరి కడకుబోడు రాముడన ఎవడో వాడు రాజరాజో రిపుభయంకరుడైన పరేతరాజో కాక సురరాజో వీరైన కాంతిశీకులకు మిమ్ము కనుగొని దాసోహమందురెప్పుడు. ఏమయ్యా మహారాజా, మీరు మీ ప్రతాపాగ్ని మొత్తం ప్రపంచమంతా పాకిపోయింది, మీరెంత గొప్పవాళ్ళు అనేది అఖిల జగంబులందు మీ ప్రతాపాగ్ని అంతా ఆవరించి ఉండగా ఇక్కడ మిమ్మల్ని గెలిచడానికి పంపించడానికి ఆ రాముడు అనేవాడు ఎంతవాడు, ఆయన ఏమన్నా పెద్ద ప్రపంచానికి ఏమన్నా రాదా, లేకపోతే ఇంద్రుడా ఆయన ఏమన్నా, ఎవరైనా కూడా ఇంద్రుడైనా దేవేంద్రుడైనా ఎవరైనా కూడా మిమ్మల్ని చూస్తే దాసోహం అని అనాల్సిందే కదా, మరి ఆ రాముడు అంత గొప్పవాడా. పనుపుడు మాయందొక్కని కనుగొనుడితే రెప్పపాటు కాలంబున వానిని చంపివత్తు మిచటికి వనచరునధికారం ఎంత వాడెంత ప్రభు, మాలో ఒకరిని పంపియండి చాలు,
పోయి ఆ కోతిని చంపేసి వస్తాం. ఒక కోతి దాని అధికారం ఎంత, అదెంత, వనచరుని అధికారం ఎంత, వాడెంత ప్రగల్భాలు అనమాట. ఇంత జరుగుతూ ఉంది. మహావీరులు పోయినారు, జంబుమాలి చనిపోయినాడు, మంత్రిపుత్రులు పోయినారు, వేల మంది రాక్షసులు అందరూ ఇదైనారు కూడా కొంచెం ఆలోచన కూడా లేదు. ఎంతసేపు వాళ్ళ మీద వాళ్లకు ఎక్కువ నమ్మకం అనమాట. నమ్మకం అంటే పొగరు, అది ఆ గర్వం. మేము మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మాలో ఒక్కడిని పంపేయండి చాలు, వనచరుని అధికారం ఎంత, వాడెంత ప్రభువు అని అంటూ ఉన్నారు. అనుజు మంత్రులు పలుకంగన దశాసుడు ఉబ్బి 10 నోళ్ల యొహోయటంచు పెద్ద నవ్వుతో వారి ప్రియమునల్ప బలి మేలుమేలని పలుకునెడను. ఏదో చెప్తారు చూడండి, దున్నపోతు ఈనిందంటే గాట గట్టయిపోవాలని చెప్పినట్లు ప్రభు ఎవడో వచ్చి చెప్తే ప్రభు అన్న ఆలోచన చేయాలి కొంచెం. ఒరే వీళ్ళు చెప్పే మాటలు ఎంత మాత్రము సబబు, ఇట్లా మాటలు మాట్లాడవచ్చా, ఇంత జరిగింది, వీళ్ళు ఇంకా ఎక్కువ వాళ్ళని ఎక్కువ అంచనా వేసుకుంటున్నారని ఆలోచన లేకుండా ఆహా భలే మాటలు చెప్పినారని చెప్పి 10 నోళ్లతో ఓహోహో అని నవ్వినాడంట. నవ్వి ఇంకా వాళ్ళను ఇది చేయడానికి అనమాట. ఆ విధంగా నవ్వుతూ వాళ్ళను చెప్తా ఉన్నాడు. అని మంచి మాటలు చెప్పినారు, చాలా బాగా చెప్పినారు, మీరు పోయినండి అని చెప్పి వాళ్ళకి చెప్తా ఉంటే ఇవన్నీ విన్నాడు విభీషణుడు మహానుభావుడు. ఆయన విష్ణు భక్తుడు, గొప్ప ఆత్మవేత్త. ఆయన ఎప్పుడు మంచి ఆధ్యాత్మికంగా మంచి ఇదిలో ఉండేవాడు. అన్న చేసే పనులేవి ఆయనకు సరిపోవు. విష్ణు భక్తుడు ముఖ్యంగా ఆయన ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. వాళ్ళు మాట్లాడే మాటలు, ఈ రావణాసురుడు దాన్ని చూసి నవ్వడము, వాళ్ళను ఈయన ఇంకా కొంతమందిని పంపిస్తే వాళ్ళందరూ ఇది కావడం చూసి ఆయన ఆలోచన చేసేవాడికి ఎవరికైనా అర్థమైంది, ఇంతమంది పోతున్నారు, ఒక్కడు కూడా వెనక్కు రావడం లేదంటే ఆ వచ్చినవాడు ఎంత మహావీరుడు అని చెప్పి. ఈయన అప్పుడు లేచినాడు. ఇంకా విభీషణుడు లేచి వాళ్ళ అన్నకు చెప్పబోతున్నాడు. ఆ యమాచ్యుల దబ్బరలు అన్నయుబ్బులు అన్నీయును విన్నమాడయి ఆత్మవేత్తయగు విభీషణుడు అన్నకు అవనతాంగుడగుచు మంత్రుల దూపుతుననియనిట్లు. లేచి అన్నకు అవనతాంగుడగుచు అంటే వంగి నమస్కారం చేస్తూ, రాజు కదా, అన్న రాజు 2 విధాలు ఆయన గౌరవనీయుడు కాబట్టి అన్నకు వంగి నమస్కారం చేస్తూ తన మంత్రులతో అంటా ఉన్నాడు. ఆయన కొంతమంది మంత్రులు ఉంటారు విభీషణుడికి, ఆయనతో ఈ రావణాసురుని మంత్రులు అందరూ వినేట్లుగా చెప్తా ఉన్నాడు. సకల విరోధాస్పదుల ఈ ప్రకట పరాక్రములు రిపులు ప్రకృతి వసులను ఒకరొకరికి ఆర్వురుండగా ఇంక శత్రులే లేరటందురేమన వలయున్. శత్రువులు లేరు అని ఎవడైనా చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు. ప్రతి ఒక్కరికి 6 మంది శత్రువులు ఉంటారు. షడ్రిపులు అంటాం మనం. షడ్రిపులు అంటే 6 మంది శత్రువులు కదా. అరిషడ్వర్గము అంటాం మనం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు ఇవి 6 ఉండేవాడు. ప్రతి వానికి అవి ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. ప్రతి మనిషిలోనూ 6 వానిలోనే ఉంటాయి ఆ రిపులు. శత్రువులు బయట ఎక్కడనో లేరు. ఎందుకు వస్తుంది మనకు ఎవరితో అయినా శత్రుత్వం? మనం కోపగించుకుంటే కామాద్భవతి సమోహాత్ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. భగవద్గీత మనకు తెలుసు. కామం ఎందుకు వస్తుంది? క్రోధోద్భవతి సమోహ. కోపము, కామం వల్ల కోపం వస్తుంది. కోపం వల్ల అన్నీ మర్చిపోతాము, అవతల వాళ్ళతో విరోధం వస్తుంది. ఇవన్నీ ఎక్కడున్నాయి? మన మనసులోనే ఉన్నాయి. కాబట్టి ఈ షడ్రిపులను అనేవాళ్ళు మన మనసులోనే ఉన్నారని తెలుసుకోకుండా ఎక్కడనో శత్రువులు ఉన్నారు, వాడిని మేము చంపుతాం, మేము పొడుస్తాం, ఈ మాటలన్నీ అవసరమా, ఇన్ని దంబాలు, ఇవన్నీ మనకు అవసరమా అని చెప్పి విభీషణుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి వారు దూరంబునందుండు వారు గారు తలపులందు అందరకును వారు తగిలి ఉండి కీడు చేయుచుండెడి జాండగాన కేడకో ఏడనో వైరుల నేడిదేటి మాట. ఎక్కడనో శత్రువులు ఉన్నారనే మాట ఏముంది? వాళ్ళు మన మనసులు మన దగ్గరనే ఉండి మన కీడు చేస్తూ ఉంటారు. మనం చేసే మన ఆశ వల్ల మనం పాడవుతాం, మన కోపం వల్ల మనం పాడవుతాం, మన అసూయ వల్ల మనం పాడవుతాం. కాబట్టి ఇవన్నీ శత్రువులు మన మనసులోనే పెట్టుకొని ఎక్కడనో శత్రువులు ఉన్నారు, వాళ్ళని ఏదో పొడి చేస్తామని మనం అనుకోవడం భ్రమ. ఇట్లాంటివన్నీ అనుకోవద్దు అని చెప్పి అరిషడ్వర్గం బనితారరైతు తద్రిపుల జ్ఞానమును ఖడ్గముచే పొలిపుచ్చి ప్రాజ్ఞులెంతయు స్థిర సౌఖ్యములు ఇందురందు చెందెదరెప్పుడు. ఆ అరిషడ్ వర్గాన్ని జ్ఞానము అనే ఖడ్గంతో మనం ఖండించి మనలో ఉండే శత్రువులను మనం ముందు నాశనం చేసుకుంటే ఆ తర్వాత మనకు ఇహము పరము 2 ఉంటాయి. నిరతిశే సుఖంపు నిశేష శాస్త్రమనగ వారితకును అందరకును అట్టి సుఖము లబ్బవు అరచేత ప్రాణంబులుంచుకొని ప్రభువులుందురెప్పుడు. కోపమును అనురాగంబును భూపాలుండి అల్పమున పొందదగదు చర్చాపరుడై సతతము జయ శ్రీపూర్ణత నృపతి సిరుల జందు సురారి. కాబట్టి అవన్నీ మనం జ్ఞానం అనే ఖడ్గంతో ఆ శత్రువులను పరిమార్చి మనం అప్పుడు ఇహము పరము 2 పొందుతాము.
నిశ్శేష శాస్త్రము అనేది ఎవరిది అంటే ఆ విధంగా జ్ఞానం అనే ఖడ్గంతో షడ్రిపులను ఎవరైతే చంపుతారో వాళ్లకు మాత్రమే నిరతిశే సుఖము నిశ్శేష శాస్త్రము అంటే శత్రువులు లేకుండా పోవడం అనే మాట, ఎప్పటికీ సుఖంగా ఉండడం అనేది అట్లాంటి మహాజ్ఞానులకు మాత్రమే కలుగుతుంది. ఊరికి బయట ఎవరో శత్రువులు ఉన్నారని భ్రమపడే వాళ్ళకి అట్లాంటివన్నీ ఏముండవు. ఈ ప్రభువులు ఎప్పుడు అరిచేతిలో ప్రాణాలు పెట్టుకునే ఉంటారు అని చెప్తున్నాడు. కోపము అనురాగంబును భూపాలుండ అల్పమున పొందదగదు, చర్చాపురుడై సతతము జయ శ్రీపూర్ణత నృపతి హిరుళజందు సురారి. రాదనేవానికి కోపము వెంటనే రాకూడదు, అనురాగము వెంటనే, రాగద్వేషాలకు అతీతుడుగా ఉండాలి. రాగము ఉండకూడదు, ద్వేషము ఉండకూడదు, అన్నిటికీ అతీతుడుగా ఉంటూ సమంగా అందరినీ చూస్తూ ఉంటేనే వాడు శ్రీపూర్ణత మంచి ఐశ్వర్యంతో వర్ధిల్లుతాడు. జయమునకు బకమతి నపజయమునకు డిందుబడక సమదారి నృపోచ్చయముందునుముతు ప్రజలను దయనేలుడు నృపతి అభ్యుదయము పొందున్. ఎప్పుడు శాస్త్రములకు ఎదురు చుక్కకు లంక కరుదెంచి ఒక్కడ అనియునర్ప సాహసించనన్న జగము నిల్పగ గుల్పగ చాలు సాయమరికి జాలియుండు. ఎప్పుడో ఒక్కసారి జయం వచ్చిందని ఇంకా నాకు ఎప్పుడూ జయమే వస్తుందని ఉబ్బిపోవడం కానీ, అపజయం వస్తానే ఇంకా నేను దేనికి పనికిరానేమో అని కుంగిపోవడం కానీ, ఇవి రెండూ లేకుండా ఉండగలిగిన వాడే అటువంటి రాజు మాత్రమే అభ్యుదయం పొందుతాడు. ఎప్పుడు లంక అంటేనే శత్రువు భయంకరమైనది. శత్రువులందరూ లంక తట్టు చూడాలంటే కూడా భయపడతారు. అటువంటి లంకకు ఒక వానరుడు వచ్చి యుద్ధం చేయాలని సాహసించినాడు అని అనుకుంటూనే మీరు ఆలోచన చేయాలా, అతని వెనక ఏదో ఉంది, అతనికి ఏదో సహాయం, ప్రపంచాన్ని జయించగలిగినంత గొప్ప సహాయం ఆయనకు ఉంది అని చెప్పి ఆలోచన మీకు వచ్చిండాల్సింది. మీకు అది రాలేదు. బలియురందరు ఒక్క పట్టయి ఎడమీకయా విరోధి పొదవనగునుగా అని ఒక్కడొక్కడు పోయి ఉసురుల తోడుత వచ్చునుంట స్వప్న వార్తగాదే అని అనుజన్ముడు తన తోడ పలుకంగా విని మేలను తుదైత్యబివుడు వేగ అలగు విక్రము విరూపాక్షు యూపాక్షుని గనుని దుర్ధరు భాషకర్ను ప్రగను అదయులవు పంచసేనాగ్రనాయకులను పిలిచి మీరేవురు పృథుల సైన్య సంపే తొలగుచు తచ్చాకామృగంబును పట్టి తండిటు సజ్జపడకయున్న మారు పంపనున్నది లేదు, వైరిశరము దృంచి ఒక టెక్కెమునకు బంధించి పురము నిల్లడల త్రిప్పి మనవారి కెరుకపరచి తోరణంబున గట్టి సత్వరమరండు. ఇవన్నీ విభీషణుడు చెప్తే అప్పుడు కొంచెం ఆలోచన చేసినాడు. ఆలోచన చేసి ఏమని చెప్పినాడు విభీషణుడు, మీరు ఇంత తొందరపడి ఒక్కొక్కరిని పంపిస్తా అంటే ఒక్కొక్కరిని చంపేస్తూ ఉంటాడు. ఆ శత్రువు ఎవరో, ఈయనకు వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు, ఆ శత్రువు ఎవరో ఈయనకు కూడా తెలియదు. ఎవరో శత్రువు వచ్చినాడంటే తొందరపడి ఊరికి పంపిస్తున్నాడు, వాళ్ళందరూ పోతా ఉన్నారని చెప్పి అట్లా కాదు, అందరినీ ఒక్కసారే పంపి, ఉండే బలాన్నంతా ఒక్కసారే పంపి అప్పుడు ఏమైనా చేయగలుగుతావు అని చెప్తే మంచిది అని ఆలోచన చేసి అప్పుడు ఇంకా వీళ్ళని పంపిస్తున్నాడు. ఎవరిని పంపిస్తున్నాడు? పంచసేనాగ్ర నాయకులు. ఇంకా వాళ్ళు స్టెప్ బై స్టెప్ అనమాట, కింది నుంచి ఒక్కొక్కనే యుద్ధం అంతా అట్లే ఉంటుంది. మహావీరులు ఇంకా వాళ్ళంతా పైన లాస్ట్లో పోతారనమాట, యుద్ధానికి చివరగా పోతారు. ముందు వీళ్ళందరినీ పంపించే వాళ్ళందరితో కాకపోతే అప్పుడు వీళ్ళు పోతారు. ఇప్పుడు ఈ పంచసేనాగ్ర నాయకులు బయలుదేరినారు. ఇంకా ఎవరెవరు వాళ్ళు అంటే విక్రముడు, విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, భాసకర్ణుడు, ప్రగనుడు. వీళ్ళు ఈ పంచసేనాగ్ర నాయకులను పిలిచి మీ 5 మంది పోయి ఆ శాఖామృగమును పట్టితెండు, ఆ కోతిని పట్టుకురాండి ఇక్కడికి. ఒకవేళ దొరకలేదు అంటే పట్టుకురావడానికి వీలు కాలేదు అంటే చంపేసి ఆ తలను ఒక టెక్కెమునకు బంధించి ఆ పొట కూడా కట్టేసి రండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చినాడు. అని నలేచి వారల ఊడులు గరతుచు కోతినిప్పుడే నమిలి కొంచెం తిందుమనచు తలచి ఉండ అసురేశ వాణిని తెమ్మటంటి రైన తెత్తుమిప్పుడే అని అనుజ్ఞగుణుతునా పంచసేనాగ్రగణ్యులప్పుడు కొలువు కలయజూచి సింహనాదములను చేసిన అందరూ నట్ల చేసి రతిపుడవునంగా. వాడిని పట్టుకొని మేము అక్కడనే నమిలేసి తిందామని అనుకుంటే మీరు పట్టుకురమ్మంటున్నారు కాబట్టి సరే పట్టుకొని వస్తాంలే, ఇంకేం చేస్తాం అని చెప్పి బయలుదేరుతున్నారు. బయలుదేరి ఇంక వాళ్ళ సైన్యాలందరినీ కూర్చుకొని బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉన్నారు. పటహ నిస్సాణతమ్మట రణబేరీ బంకారములను నభోభాగ మద్రువ వెలిగొడుగులు వియద్వీధి దాకుతును శరదృతు మేఘపంక్తినాతే చరిల్ల కనక దండాబద్ధ గణకేతనంబుల దివిజ విమానముల్ తిరుగుడువడ సూరుల కరముల శోభిల్లు తనుముల ఇంద్రచాపంబుల నెసక మెసగ బిరుదు టెక్కెములొప్పున అభేజ్యరథములెక్కి మధ్యస్థలమున ఏ ఉరపుడు ఆర్తితును అడల్ తినడుప సేనాంగ వితతి వెడలే పెండ్లికి నేగడి విధముదోప. ఇంకా సేనలంతా బయలుదేరినాయి. ఏ విధంగా బయలుదేరినాయంటే రణబేరీ బంకారాలు, కొమ్ములు, బూరలు, తప్పెట్లు, గిడిగిడీలు ఇవన్నీ కొట్టుకుంటూ శబ్దాలు చేసుకుంటూ ఆ శబ్దానికి ఆకాశం అంతా అదిరిపోతూ ఉంటే వెలుగొడుగులు, ఈ మనము
ఊరేగింపులలో ముందు పక్క తెల్ల గొడుగులను పట్టుకొని పోతున్నాం మర్యాదపూర్వకంగా. అట్లాంటి గొడుగులు ఇట్లా పట్టుకుంటే అవి ఆకాశంలోకి ఆకాశం అంత ఎత్తున్నాయంట. పైన దేవతల విమానాలకు అడ్డం పడుతూ ఉన్నాయంట అవి. అట్లా అంత ఎత్తుగా ఉండే ఆ గొడుగులన్నింటినీ పట్టుకొని ఇంకా వాళ్ళు శరదృతువులో మేఘపంక్తిలాగా ఉన్నాయంట అవి. శరదృతువులో మేఘాలు ఎట్లా తెల్లగా ఉంటాయో ఆ విధంగా ఈ గొడుగులని ఆ విధంగా ఉన్నాయి ఆకాశంలో. ఇంకా ఈ వీళ్ళ జెండాలు వీళ్ళు జెండాలు రథాల కట్టిన జెండాలు అవన్నీ కూడా ఆకాశాన్ని తగులుతూ ఉన్నాయి. ఈ విధంగా బయలుదేరి వాళ్ళకి ఇచ్చిన బిరుదులు పథకాలు అన్నీ రథాలకు అన్నీ తగిలించుకొని వాళ్ళ ఇదంతా చూపించుకుంటూ పెళ్లికి పోయేలాగా బయలుదేరినారు. పెళ్లికి పోతున్న వాళ్ళలాగా బయలుదేరినారు. ప్రళయకాల మధ్యందిన భానుబింబ భాసమాన ప్రకాశుడై ఆ సమీరణాత్మజుడు తోరణ స్తంభమందు నిలిచి వైరి సేనలు వడతెంచు వడపుగాంచి ఒక తాకునకి మూకయోపునదిగా కనపడుతున్నది ఒక కొంత కందుగాక అని మనంబున దళతుతున్న అబ్రవీధి కెగసి దోస్పాలనము చేసి ఇట్టులార్చే ఎంతసేపని మీరాకెదురుగంతు ఇంతకన్నను పనులు మాకేవి లేవే లంక ఎందున గల సర్వరాక్షసులను రమ్మటంటిని వచ్చి తిరాయనంగా. ఇంకా స్వామి ఇవంతా చూసినాడు దూరం నుంచి, హంగామా అంతా చూసి ఒకసారి ఆలోచన చేసినాడు. ఈ సేనలందరినీ ఒక్కసారి ఒక దెబ్బతో కొట్టేయగలుగుతాను నేను అని చెప్పి ఆలోచన చేసి ఇంకా చూస్తాం రాని అని చెప్పి దోస్పాలనం చేసినాడు. భుజాలు తట్టు నిలబడుకున్నాడు అనమాట. నిలబడుకొని ఎంతసేపని ఎదురు చూడాలయ్యా మీకోసమని, లంకలో ఉండి అందరినీ ఒకసారి రమ్మంటే ఎందుకు ఇట్లా కొంతమంది వస్తున్నారు అని వాళ్ళను కేకలేస్తూ నిలబడుకున్నాడు. ఆ ఎదల్పుల విని ఔడులు గడతు హుమ్మని చెలరేగి యొక్క మొగిని సేనాగ్రనాయకులు సింజినీటంకారములు చేయ రక్కసి మూకలపుడు కోయని ఆర్తుతు కుంభిని అధ్రువంగా హనుమంతునందరు నార్చి చుట్టి పలు పిడుగులు కొండపై పడు విధమున వివిధ ఆయుధంబుల విసిరి మేనవేసి ఆర్వగా పావని మీసములను నట్టెపురి పెట్టి త్రిప్పికిలార్బటించి తోక త్రిప్పుతున్నవి తన్ను తాకకుండా పొడిగా చేసి అన్నిటి పుడమిరాల్చే. ఆమె వచ్చి అందరూ చుట్టుకొని వాళ్ళ దగ్గర ఉండే బాణాలు, వాళ్ళు తెచ్చిన గదలు మొత్తం అన్నీ ఉండేటివన్నీ విసిరి మీద వేస్తూ ఉంటే వాటన్నిటిని తోకతో పట్టుకొని చుట్టి మళ్ళీ విసిరి భూమికేసి కొడుతున్నాడు. అవన్నీ పొడిగా భూమి మీద పడి కాలిపోతూ ఉన్నాయన్నమాట. అది కలి దుర్ధరుండు ప్రళయాంతకు కైవడి తమనేత్రుడయ్యతలిచి ఆంజనేయ హృదయంబును దూరగన ఇది నిష్ఠుర ప్రతరములన్బడిన్ మరప పావని మింటికి నేగి ఔరణి మదమడగింతు చూడుమని మంటలు రెక్కుతు దైత్యుడు గ్రుడై. అప్పుడు ఈ దుర్ధరుడు అనేవాడు ఒక్కసారిగా ఒక 5 బాణాలను ఒకేసారి స్వామి మీదకి వేసినాడు. వేస్తే ఆయన ఆ బాణాలు తగిలితే వాడిని లెక్క చేయకుండా ఆకాశంలోకి ఎగిరి నీ కథ చూస్తాను రా అని చెప్పి ఆకాశంలోకి పోయి మాట్లాడుతూ ఉంటే వీడు ఉగ్రుడైపోయి ఆంజనేయు వెంటనాకసం మునకేకి బాణవర్షమతనిపై బరుప పవనసుతుడు అనిపై యోజనంబేకి అతడి నుండి అట్టె అసుర మీద దుమికి యొక్క మారు త్రొక్కి లాఘవమున మింటికెగసి తనదు మీసమట్టి త్రిప్పి ఆర్చినంత దేవతల్ బలి సభాసన చుపగడిరప్పుడు ఆంజనేయు గిరిగొని దుర్ధరుడయ్యడ నొడలుతూ దరగూలే వాని యొడలి శకలములు తరిగిన మాంసము ముక్కలు పరచిన పియ ధరణి నిండే పగతరు పెగడన్. అప్పుడు ఆయన పైకి పోతూనే వాడు బాణవర్షం కురిపించినాడు. వాడు కూడా ఆంజనేయ స్వామితో పాటు వాడు ఆకాశంలోకి ఎగిరి ఆయన మీద బాణవర్షం కురిపిస్తూనే ఆయన ఎగిరి వాడి మీద దూకినాడు. దూకేసరికి వాడు పొడిగా వాని ఆయుధాలు వాని చేతిలో వాని ఒంటి మీద ఉండే ఈ ఆభరణాలు అన్నీ రాలినాయి, నేల మీద రాలినాయి. వాడు కూడా కింద పడిపోయినాడు. మాంసపు ముక్కలన్నీ తరిగిన మాంసం ముక్కల్లాగా వాని శరీరం అంతా ఛిద్రమైపోయి భూమిపై పడిపోయిందనమాట. ఆ విధంగా అప్పుడు దేవతలందరూ బలి శభాష్ అని పైనుంచి పొగుడుతూ ఉన్నారు. వాళ్ళ ఇవి వినపడుతూ ఉన్నాయి, దేవతల దీవెనలు కూడా వినపడుతూ ఉన్నాయి. ఆ విరూపాక్షులు అబ్రవీధి ఎందు నిలిచి పావనిని అవనిబడిన ఎట్టి దుర్ధరుగని రౌద్రమత్సేళ్ళ చేతి కండలు కూరల జీల్చియప్పుడు పెక్కుబారు వలకు దూకమొక్కటొక్కటైన ముద్గరములుగొని ఆకాశమునకెగసి హనుమంతు పార్శ్వములిరువురప్పుడు మోదనాతడు దారుని మీద పడియునంతలోనే పావని లయకాలు పగిది లేచి పండ్లు పటపట గురికి ఒక్క సాలకుజమును పెగలించుకొని దువారినట్టె కూడా ముట్టి చేతనున్న చెట్టు చిలచిల త్రిప్పుతు వేటు మీద వేటు వేసి మోద ఒకనిపైన నొక్కడు రూపై బడి వారలెగసి తన్ను కొనుచు నిలిగినప్పుడు ఇంకా వాని చావు చూసినారు. వాని చావు చూసి వీళ్ళిద్దరూ విరూపాక్షుడు యూపాక్షుడు వీళ్ళిద్దరు ఏం చేసినారు, కోపం వచ్చి రౌద్రంతో వాళ్ళ శరీరాన్ని వాళ్ళే కూరలతో చీల్చుకుంటున్నారంట. అంటే ఆ కోపం ఇంకా పెంచుకోవడం కోసం అనమాట, రాక్షసత్వం అంటారు. వాళ్ళ శరీరాన్ని వాళ్ళే కూరలతో చీల్చుకుంటూ కోపాన్ని ఇంకా కొంచెం ఎక్కువ చేసుకుంటూ అప్పుడు స్వామి మీదకి యుద్ధానికి బయలుదేరినారు.
ఆ విధంగా పోతూ ఉంటే ఒక ముద్గరాలు ఆయుధాలు అనమాట, ముద్గరాలు ఇవన్నీ ఆయన మీద వేసి ఈ ఈ 2 పార్శ్వముల మీద వేస్తే కింద పడిపోయినాడు, స్వామి కింద పడిపోయినాడు. పడి వెంటనే లయకాలుని లేచి పటపట పండ్లు గురికి ఒక సాలవృక్షం తీసుకొని ఇద్దరిని వేటు మీద వేటు వేసి కొట్టేసరికి ఇద్దరు కూలిపోయినారు, నేల మీద కూలిపోయినారు అనమాట. బాసకర్ణుండును ప్రగనుండు వడిరేగి సింహనాదంబుల చేసి ఆర్చి సరదార్ల మువ్వుర సమయించనిది చూడ కోతి రూపముగొన్న భూతమటుల కనపడుతున్నది ఏ కరణినై నన్ను దీని బట్టి కొంపోనిచో ప్రభు వలన గౌరవంబులు దక్కగాబో మనకింక ప్రాణంబులను తృణప్రాయముగను అదిపు కొరుపునిప్పుడర్పణ సేయంగా సమయమభ్యననుచు సాహసించి కదిసి ఆంజనేయుకాయంబు కరవాలమును నరక రక్తములుకుచుండ. ఇంకా మిగతా వీళ్ళు 3 చనిపోయినారు. వీళ్ళు 3 చనిపోతే ఇంకా మిగిలిన 2 ఉన్నారు కదా, మొత్తం 5 మంది వాళ్ళు పంచసేనాగ్ర నాయకులు కదా, వాళ్ళ 3 చనిపోయినారు. ఇంకా 2 బాసకర్ణుడు ప్రగనుడు వీళ్ళిద్దరు లేచి ఇంకా మనం ఊరికి వదిలిపెడితే, ఈ కోతిని ఊరికి వదిలిపెడితే మనకు మర్యాద దక్కదు, రావణుని దగ్గర పోయి మనం తలెత్తుకొని నిలబడలేము, ఇది చూస్తే కోతి రూపంలో వచ్చిన భూతం ఉన్నట్లుంది అని చెప్పి ఇద్దరు ఏమన్నా కానీ అని సాహసించి కరవాలం తీసుకొని ఆంజనేయ స్వామిని నరికినారు. రక్తం ఒలుకుతుండ ఆయన శరీరానికి వేసి కొట్టినారు. కొడితే చండకోపములను శైలం ఒక్కటి నుంచి వాయుజుండు వైవ మెదలకుండ వారు బండమోను కింద పడిన కొక్కుల క్రియ కొండ కింద నడిగి కూలినప్పుడు ఓ పెద్ద పర్వతం తీసుకొని ఎత్తి వాళ్ళని ఎత్తిలేసినాడు. ఇద్దరు ఆ కొండ కింద పడి పందికొక్కులు పడినట్టు కొండ కింద పడి చనిపోయినారు. పడు కర్రలు చెల్లెటి హరులను మడిసె వేటకాడు మృగంబుల వెడలకుండ కంచెనరించినట్టులు ఆ కర్వలెసులట్టే తోకను చుట్టి సైన్యములను ఒకట మొదలు నిడి పిడిగుద్దుల మోది చంపే. ఇంక వీళ్ళు సైనికులందరూ చనిపోయినారు. సైన్యం ఉంది కదా, తోకను చుట్టూ కోటగూడలాగా చుట్టేసి వాళ్ళని ఎక్కడికి పారిపోనీయకుండా పిడిగుద్దులతో సైన్యాన్ని అంతా చంపేసినాడు. ఆ విధంగా పడుకరులు చెడెడి హరులను మడసెడి సారథులు రథులు నగ్గెడి సూరులు పొడి అయిన ఆయుధంబులు నడవలు కాకుండా రక్త నదులు బారన్. ఈ విధంగా రక్త నదులు పారుతూ ఉన్నాయి. అక్కడ గుర్రాలు, ఏనుగులు, రథాలు, రధికులు, సారథులు అందరూ ఇదైపోయినారు. ఈ విధంగా జరిగినప్పుడు ఇంకా అప్పుడు ఏమైతుంది, అంతా శ్మశానం అయిపోయింది. ఆ ప్రాంతం అంతా శ్మశానంలాగా అయిపోయింది. శ్మశానంలో ఏముంటాయి, పిశాచాలు ఉంటాయి. పిశాచాలు ఉంటే రాక్షసులు కాదు, పిశాచాలు వేరే రాక్షసులు వేరే. వీళ్ళు రాక్షసులు, పిశాచాలు వేరే, పీనుగలను పెరకదినేటివి అనమాట. ఆ పిశాచాలన్నీ వచ్చినాయంట అక్కడికి వచ్చి యాకిని లాకిని ఢాకిని శాకిని మొదలైన భూత సంగములతో నాకంట పరిమితముగా మూకలుని రక్తమాంసములు తినుచుంతగన్. ఈ యాకిని లాకిని ఢాకిని ఆ పిశాచాల వాటికి పేర్లు ఉంటాయి, కొన్ని రకాల పిశాచాల వర్గాలు అనమాట. ఆ పిశాచాలన్నీ అక్కడ వచ్చి కూర్చొని హాయిగా ఆనందంగా ఇవంతా ఈ శవభక్షణం చేస్తూ ఉన్నాయి. చేస్తూ అవి అనుకుంటున్నాయి, వాటిలో అవి మాట్లాడుకుంటున్నాయి అనమాట. ఏం మాట్లాడుకుంటున్నాయంటే, కరదూషణుల యుద్ధకాలమందున ముందు దండకాట విని రామదారుణీసుడు ఈ వత్తరంబునునిటి సత్ప్రస్తుతమనరించే అది మొదలు మనకు తగిన సంతృప్తి కలిగించు సంతర్పణం బెందు గడియింపదయ్యే. ఈ కాలమునకు మరల నా మహనీయు మాటికి ఈ బిందును గావించే రాఘవ కార్యధుర్యుడైనట్టి కరువలి పట్టి అయారే ఇట్టి ధర్మ రణసత్రములు పెట్టుదా తలైన వీరికెప్పుడు జయములు వెలయుగా తమనుచు దీవించే ప్రీతి భూతాళులెల్లా మెచ్చుకుంటా ఉన్నాయన్నమాట. అప్పుడు కరదూషణుల యుద్ధకాలంలో అంతమందిని 1 గంటలోనే స్వామి రాముల వారు చంపేసినాడు. అప్పుడు బాగా సంతర్పణ చేసినాడు, అప్పుడు బాగా భోంచేసినాము. అట్లాంటి సంతర్పణ మళ్ళీ ఇంతవరకు మనకు దొరకలేదు. ఈరోజు ఆయన కార్యం చేయడానికి వచ్చిన ఈ ఆంజనేయులు కూడా ఈ విధంగా మనకు ఇట్లాంటి ధర్మసత్రం పెట్టినాడు. కాబట్టి వీళ్ళకి ఎప్పుడు జయములు కలుగాక అని దీవించుకుంటూ ఆనందంగా తింటూ ఉన్నాయన్నమాట. ఎల్లకాలము మనకిటి ఇట్టి వెచ్చటలు కలువు తొందరేమీ పని లేదు త్రొక్కుడి ఇంక 6 మాసములకు చాలినంత భుక్తి అనుతును ఉపచారములు కొన్ని ఆడదొడగే. ఒక 6 నెలలకు సరిపోయే తిండి దొరికింది మనకు, ఇంక ఎప్పుడు దొరకదు. ఇట్లాంటి తిండి తినండి, బాగా కడుపు నిండా తినండి, ఒక 6 నెలల వరకు దిగులు లేకుండా అని చెప్పి అనుకుంటా. ఇది మొదలుగాగా సీతమ్మ ఇతట ఎంతకాలముండునో అందాక కరువు లేక ఇట్టి సంతర్పణలు నిత్యం ఎడమబడగ జరుగులెండని ఒక కొన్ని చాటుతుండే. అది సరే రాఘవుడు శరణార్థి బ్రోచుటరికి రావణుడు అతని మరుగు చేరి భూమి సితనీయమనకప్పుడు భుక్తి సున్నయగును అని కొందరాడంగా నందులోన మాట్లాడుకుంటున్నాను అనమాట. సీతమ్మ ఇక్కడ ఎంతకాలం ఉంటుందో అంతకాలం మనకి ధర్మసత్రం దొరుకుతూనే ఉంటుంది. వీళ్ళు వస్తూ ఉంటారు, వీళ్ళని చంపుతూ ఉంటారు, మనకు బాగానే ఉంటుంది అని అనుకుంటా ఉంటే కొన్ని పిశాచాలు అనుమానం చెప్పినాయంట. ఏమో ఒకవేళ రావణాసురుడు ఏమన్నా పోయి శరణు వేడి సీతమ్మను రాముడికి ఇచ్చినాడు అనుకో, అప్పుడు ఆగిపోతుంది కదా, మళ్ళీ మనకి సంతర్పణ దొరకదే అని అనుకుంటా ఉంటే వాటిల్లో కొన్ని జ్యోతిష్కులు ఉన్నాయి. ఆ పిశాచాలలో కొన్ని జోస్యం చెప్పే
పిశాచాలు ఉన్నాయన్నమాట. అవి జోష్యులు గ్రహస్థితుల బార చూచి వేళ్ల నిన్నుతూ వారితో వినుడి మనకు గ్రహములు 7 శుభదృష్టిగా అందుతుండు కాన రావణు మౌర్ఖ్యంబు మానదనివి. మనకు శుభదృష్టిగా గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీని మూర్ఖత్వం మానదు. వీడు అందరినీ చంపిందాక లంక మొత్తం నాశనం చేసిన దాకా వీడి మూర్ఖత్వం మానదు. మనకి ఈ సంతర్పణలు దండిగా జరుగుతాయి, మీరేం దిగులు పడద్దు అని చెప్పి కొన్ని జోస్యం తెలిసిన పిశాచాలు చెప్తా ఉన్నాయన్నమాట. ఈ విధంగా వాతాత్మతుడిట్లు రిపువ్రాతంబులదునిమి సురలు వహ్వారయనన్ భూతాశీర్వచన అళి సమేతుండయి తోరణంబు మీద నిలుతుతున్. ఈ విధంగా పైన దేవతలు ఇక్కడ పిశాచాలు కూడా ఆశీర్వదిస్తూ ఉంటే స్వామి మళ్ళా తోరణ స్తంభం మీద నిలబడి అతడికే వచ్చితేని పూర్ణాహుతిగను నిన్ను నీవారినందర నిరవశేషముగను ముగియంతును అంతకు ముందుగానే రావణ సైన్యములను వంపరాయటంచు ఆర్చి పెడబొబ్బలిడుతున్న ఆంజనేయు భీషణధ్వానములు విని బెదరి ధనజసతుల గర్భాలు దిగపడసాగినంత అసురులందరూ గదగదలాడినప్పుడు ఆయన భయంకరంగా కేకలేస్తున్నాడు, రే నేను అక్కడికి వచ్చినానంటే నిన్ను నీ మొత్తం లంకలో ఉండి అందరినీ చంపేస్తాను, అంతకుముందే నువ్వు సైన్యాలు ఏమైనా ఉంటే ఇక్కడికే పంపి నువ్వు అని చెప్పి గట్టిగా అరుస్తూ కేకలేస్తూ ఉంటే అందరూ గడగడలాడుతూ ఉన్నారు అక్కడ. ఆ మహాధ్వని విని ఎదరి రావణ సభవారులందరూ ఉలిక్కిపడి వడకుచు ప్రళయావసర కాలభైరవారవమునకనేగు గర్జితంబెబడనొచ్చే అని అటునిటు దూతునంతలో హతశేషులను తెంచి రావణుని అంగ్రులబడి ఏడ్చుతును దేవరాయమున్నది. ఇంకా మన పంచసేనాగ్రనాయకులు ప్రబల సైన్య సైతులైరాగా పెండికి తను విధమున కలనికేగిన వారము కడకు వారి వానరుని వ్రాత దోచి రావలసి వచ్చే ఏమి చెప్పుదు మని వారలెదుట నిలిచి. అక్కడ ఉండే వాళ్ళందరూ ఎక్కడి నుంచి ప్రళయకాలంలో వచ్చే మహాధ్వనిలాగా ఉంది, ప్రళయకాలంలో భైరవుడు చేసే శబ్దంలాగా ఉంది ఈ శబ్దము అని వాళ్ళంతా ఆలోచన చేస్తూ ఇట్లా దిగులు పడి చూస్తూ ఉంటే అంతలోపల ఈ మిగిలిన చచ్చి బతికిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు అక్కడికి పోయి మళ్ళీ ఆయన పాదాల మీద పడి రావణాసురుడి పాదాల మీద పడి ఏడుస్తూ, అయ్యా ఏం చేస్తాము, మేము పెళ్లికి పోయే వాళ్ళ మాదిరి పోయినాం అందరం కలిసి సైన్యాన్ని అంతా తీసుకొని, కానీ అందరినీ ఆ వానరుని వాత తోసి రావాల్సి వచ్చింది అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. సర్వసైన్యములను చాపచుట్టుగా కూల్చి ఇట్టి వార్త మీకు నెరుగజెప్పనేమో మమ్ము విడిచనిద్దర మా తట్టు చూచుతుండి తాను చూడనట్టు వానికి ఏమి చేటు వచ్చనో మీ పేరు విన్న మండిపడి విధము చూడ వాని మీరు జనకవల దినది తోచడి ఎవ్విధమ్మున గలదో ఈశ్వరాజ్ఞ. అన్ని సైన్యాలందరినీ చాపచుట్టగా కూల్చేసినాడు, మమ్మల్ని ఇద్దరిని మాత్రం వదిలిపెట్టినాడు, కావాలనే మీ దగ్గరికి రావాలనేమో మమ్మల్ని వదిలిపెట్టినాడు. వాడు ఎందుకో మీ పేరు వింటేనే మండి పడతా ఉన్నాడు, చూస్తే మీరు ఆయన చెనికినారంటే మీరేమైపోతారో ఈశ్వరాజ్ఞ ఎట్లుందో ఏమో మేము చెప్పలేము, మీరు వాడి జోలికి పోకుండా ఉండడం మంచిదేమో అన్నట్లుగా చెప్తా ఉన్నారు. ఆ మాట చెప్పేసరికి వానికి విపరీతమైన కోపం వచ్చింది, రావణాసురునికి విపరీతమైన కోపం వచ్చింది. మీరు లేకున్నతో అనిక మీద లంకకేమి గతలవునో ధనుదులకెవరు దిక్కు లెక్కపై సున్నలే గదా దక్కినట్టు ఎందరును దేవరాయ అగ్రహంబు వలదు అని ఇట్లు హతశేషులాడెడి మాటలను ఆలించి రౌద్రంబులెట్ట పెరిగి ఆ సభ ఎందున్న ఎట్టి రాక్షసవరులు దిగ్గును లేచి అగ్గలంపు కోపంబులను మహాగుణిదారుణ నెత్రులై బుసలు పెట్టుతూ ఆర్చి పేర్చి పళ్ళున భుజస్పాలనంబుల చేసి ఉండరు త్రోచుకొనుచు నుగ్గులగుతూ ప్రముఖమును నిల్వబడి వక్షములు తట్టి మమ్ము వంపుడనికి మమ్ము వంపుడనుచు నుండవారినట్లుండుడని చెప్పి అక్షతుడు తండ్రి కనియనిట్లు. ఇంకా వీళ్ళు ఆ మాట చెప్పేసరికి ఆ సభలో ఉండే మిగతా రాక్షసులందరూ కోపం వచ్చి వాళ్ళందరూ లేచి కళ్ళు ఎర్రజేసి ఆ రావణుని దగ్గరికి పోయి గుండెలు కొట్టుకుంటూ మేమున్నాం, మమ్మల్ని పంపి మేము పోయి ఇచ్చేసి వస్తామని చెప్పి ఆ వానరుని పట్టుకొని వస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ అందరూ పోయి ఆయన దగ్గర పోయి చెప్తా ఉంటే అప్పుడు అక్షకుమారుడు రావణాసురుడి చిన్న కొడుకు అక్షుడు, వాడు మహావీరుడు, చిన్నతనంలోనే ఇంద్రుడిని కూడా నువ్వెంత అని మాట్లాడే తొడగొట్టి సవాల్ చేసిన వాడు అనమాట, అంత గొప్పవాడు ఆ అక్షకుమారుడు. ఆ అక్షకుమారుడు వాళ్ళ తండ్రితో చెప్తా ఉన్నాడు. ఇంకా ఆయన ఏం చెప్తాడు, ఆ తర్వాత అక్షకుమారుని యుద్ధం ఎట్లా జరిగింది, ఆ తర్వాత ఇంద్రజిత్తుతో యుద్ధం ఎట్లా జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనము వచ్చే వారం చెప్పుకుందాం. సమయం అయిపోయింది. కృష్ణవాసుదేవ కేశవ పరమాత్మ ప్రమేయ వరద హరిముకుంద విములూడగంటి మీ కృపగనుగుంటి అఖిల సౌఖ్య పదవులందగంటి. జై శ్రీరామ్.